ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. సజీవ వాహిని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనములు. ప్రార్థనతోని ఆరంభించుకుందాం. ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయమును మాకు ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎంతో మందికి ఈ ధన్యతను లేదు ప్రభా. మరి తండ్రి, ఈ యొక్క సజీవుల లెక్కలో లేరు కానీ ప్రభా, మమ్మల్ని నీ యొక్క రెక్కల కింద భద్రపరుస్తూ, మమ్మల్ని కాచి కాపాడుతూ, నీ యొక్క రక్షణ వలయంలో మమ్మల్ని ఉంచుతూ, నీ యొక్క దూతలతో మమ్మల్ని చుట్టూ కావలి కాస్తూ ఉన్న ప్రతి ఒక్క నిమిషంలో ప్రభా మరి తండ్రి, మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నాయనా, నీ యొక్క సిలువ ధ్యానములలో నాయన ప్రభా, ఈ రోజు మొదటి మాటగా చూస్తుండగా ప్రభా, మీరు మాతో నాతో అందరితోని మాట్లాడుతున్నందుకు నీకు వందనములు తండ్రి. ఈ యొక్క సమయం అంతటిని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి పొందుకొని అన్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనము సిలువలో యేసుక్రీస్తు పలికిన మొదటి మాటను గమనిద్దాం. లూకా 23:33-34 వచనంలో రాసి ఉంది ఏంటంటే, వారు కపాలమనబడిన కల్వరి స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపునకు ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. సో ఇక్కడ మనకు సిలువ ధ్యానంలో చూసుకుంటే మనకు యేసుక్రీస్తు 7 మాటలు పలికినట్టుగా చూస్తాము. మొదటి మాటగా ఈ సిచ్యువేషన్ లో యేసు ఏమని అంటున్నారంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పెను. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. సో ఇది మొదటి మాటగా మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ఎవరితో ఎవరితో అక్కడ సిలువ వేయబడినాడు అని అంటే, నేరస్తులు, ఇద్దరు నేరస్తులు, ఒకరు ఎడమవైపు ఒకరు కుడివైపు, ఇద్దరు నేరస్తులతోని యేసుక్రీస్తు సిలువ వేయబడినాడు. అంటే నేరస్తులు అంటే వారి మీద నేరం మోపబడింది. నేరం మోపబడి వాళ్ళు న్యాయంగానే తీర్పు పొందుతున్నారు. బట్ యేసుక్రీస్తు చూసుకుంటే అన్యాయపు తీర్పును పొందుతున్నాడు. యేసుక్రీస్తు ఏ తప్పు చేయలేదు. ఎక్కడ కూడా ఆయన పాపము చేసినట్టుగా లేదు. ఆయన మనుష్య రూపంలో వచ్చినను, మనుష్యుని యొక్క పోలికలో ఉన్నను, మనుష్యులు చేసిన పాపములేవి కూడా ఆయన చేయలేదు. ఇప్పుడు మనుష్య రీతిగా మనం చూసుకుంటే ఎన్నో రకాలైన పాపములు మనకు బైబిల్‌లో చాలా రకరకాలైన పాపములు రాసున్నాయి. సో, ఆలోచనలతోటి మనం చేసే పాపములు కానీ, ఈవెన్ ఒక చూపుతో చేసే పాపం కూడా యేసుక్రీస్తు చేయలేదు. కానీ యేసుక్రీస్తును అన్యాయంగా సిలువ వేశారు. ఎందుకంటే మన యొక్క పాపములు ఆయన మీద మోపబడి ఉన్నవి. కానీ వారేమనుకుంటున్నారంటే ఆయన కూడా తప్పు చేశాడు. యేసుక్రీస్తు కూడా తప్పు చేశాడు అని అన్యాయంగా తీర్పు తీర్చుతున్నారనమాట అక్కడ. సో, అక్కడ వారిని నిందకు గురి చేయొద్దు అని యేసుక్రీస్తు ఆ యొక్క క్షణంలో తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని అక్కడ పలుకుతున్నాడు. అయితే ఎవరికి ప్రార్థిస్తున్నాడు? తండ్రి. ఫాదర్ ఇన్ హెవెన్. సో, అక్కడ మనం చూసుకుంటే యేసుక్రీస్తు తన యొక్క తండ్రి మీద ఉన్న ప్రేమ, లేదా తండ్రి తన మీద కలిగిన ప్రేమను మనకు చూపిస్తున్నాడు. అంటే తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడు అంటే, ఆమ్, ఎవ్రీ టైం యేసుక్రీస్తు చూసుకుంటే ఎన్నో సిచ్యువేషన్స్ లో అందరు చుట్టూనను సడన్ గా అక్కడ నుంచి వెళ్ళిపోవడం, తండ్రికి ప్రార్థన చేయడం మనం గమనిస్తాం. ఈ ప్రార్థన ఆ, యేసుక్రీస్తు చాలా రకరకాలైన ప్లేసెస్ లో మనకు కనిపిస్తది. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు అని ఇది లాస్ట్ ప్రార్థనగా మనం గమనిస్తాం. కానీ అంతకు ముందు ఎన్ని సిచ్యువేషన్స్ లో కూడా యేసుక్రీస్తు గొప్ప గొప్ప కార్యాలు చేసే ముందు కూడా హీ విత్డ్రూ హిమ్సెల్ఫ్ టు ద సాలిటరీ ప్లేస్. అంటే ఎవరు లేని ప్రదేశంలో, లోన్లీ ఉన్న ప్రదేశంని చూస్ చేసుకొని తండ్రితోని విజ్ఞాపన చేయడం, తండ్రితోని మాట్లాడడం మనం గమనిస్తాం. ఎందుకంటే తండ్రితోని ప్రతీది చెప్పి ఆయన చిత్త ప్రకారం చేయడం కోసమే యేసుక్రీస్తు మనుష్య రూపంలో మన కొరకు ఈ లోకంకి వచ్చారు. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు మనుష్య రూపంలోనే ఉన్నాడు. ఎవ్రీథింగ్ లైక్ ఫ్రమ్ హెడ్ టు టో మనుష్య రూపంలోనే ఉన్నాడు. కానీ ఆయన అద్వితీయ కుమారుడు. ఇంకోటి మనుష్య కుమారుడుగా వచ్చాడు. అయితే ఆయన రెండు డ్యూయల్ ఉన్నాయి. కానీ మనుష్య రూపంలో ఉన్నను ఆయన కూడా మనలాగే నిందను భరించాడు. ఆయన కూడా మనలాగే అవమానములు భరించాడు. ఇంకా ఐజయా 53 చాప్టర్లో చూసుకుంటే ఆయన ఎలా ఆ క్రాస్ గుండగా వెళ్ళాడు అనేది యెషయా ఎప్పుడో లాంగ్ బ్యాక్ ప్రవచనములలో చెప్పాడు. అయితే యేసుక్రీస్తు ఇక్కడ ఉమ్, శిక్షను తీసివేయడానికి, అంటే మన మీద పడే శిక్షను ఆయన తీసివేయడానికి ఇక్కడ క్షమాపణ కోరుతున్నాడు. అయితే
నేరస్తులతో సమానంగా ఆయన సిలువ వేయబడ్డాడు. అంటే ఆయన అన్యాయం చేశాడు అన్నట్టుగా అన్యాయపు తీర్పును పొందాడు. ఆయన చేయని నేరమునకు ఆయన తీర్పును పొందాడు. అయితే యెషయా 53:8 వచనంలో చూసుకుంటే అక్కడ మనకు యెషయా కొన్ని సంవత్సరముల క్రితమే ప్రవచనములను ఆయన రాసాడు. ఏంటంటే అన్యాయపు తీర్పు నొందిన వాడై అక్కడేముంది? అన్యాయపు తీర్పు నొందినవాడే. 53 అధ్యాయం మొత్తం చూసుకుంటే యేసుక్రీస్తు ఎలా పెరిగాడు, తండ్రి ముందు ఎలా పెరిగాడు, ఆయన అవమానములను నిలవరించాడు, ఆయన యొక్క దెబ్బల ద్వారా మనకెలా స్వస్థత వచ్చింది, సురూపమైనను సొగసైనను లేదు అని అక్కడ రాసుంటుంది. ఆ అధ్యాయం మొత్తము చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటది. ఒకసారి మనం చూసుకుంటే ఆయన మనుషులు కూడా చూడనొల్లని వాడే. అంటే అంత వికారంగా తయారైనట్టుగా కూడా మనం చూస్తాం. అంటే ఆయన పాపములన్నిటిని భరించి మన యొక్క నేరములన్నిటిని భరించి ఆయనకొక స్వరూపం కూడా లేదు. హి ఈస్ నాట్ ఈవెన్ వర్తీ టు లుక్ అన్నట్టుగా ఉంది అన్నమాట అక్కడ. అంటే సపోజ్ ఇమాజిన్ చేయండి. చాలా రోగంతో ఉన్నప్పుడు మనిషి ఎలా ఉంటాడు? కంప్లీట్‌గా డిఫార్మ్ అయిపోతది కదా ఫేస్. అలాంటి డిఫార్మేషన్‌ని ఆయన తీసుకున్నాడు క్రాస్‌లో ఉన్నప్పుడు. సో, ఇక్కడేముంది అన్యాయపు తీర్పు నొందిన వాడై అంటే హి వాస్ హ్యూమిలియేటెడ్ అన్‌జస్ట్‌లీ అంటే ఆయన కండెమ్ చేయబడ్డాడన్నమాట. అయితే పక్కన ఉన్న నేరస్తులకు తీర్పేమైంది? న్యాయంగానే పడింది. బికాజ్ మేబీ వాళ్ళేం రాబరీ చేశారో, లేకపోతే ఏముందో డీటెయిల్డ్‌గా మనకక్కడ లేదు కానీ, దే గాట్ ద పనిష్మెంట్ ఇన్ ఎ రైట్ మేనర్. వారికి కరెక్ట్‌గానే పడింది. కానీ యేసుక్రీస్తుకు అన్యాయంగా సిలువ వేయబడినాడు. అయితే శిక్షకు ఆయన పాత్రుడు కాదు. యాక్చువల్లీ ఆ ప్లేస్‌లో మనమందరం ఉండాలి. మనమందరం కూడా ఆ శిక్షను భరించాలి. కానీ వన్స్ ఫర్ ఆల్ ఎట్ వన్స్ ఒకటేసారి మొత్తం లో లోకమంతటికి ఒకటేసారి రక్షణ పొందడం కోసం పవిత్రమైన రక్తమును మన కోసం కార్చడం కోసం ఆ సిలువని ఆయన తీసుకున్నాడు. అయితే అక్కడ అన్యాయంగా తీర్పు పొందినది ఏ ప్రదేశం అంటే ఆయనను వెలుపటికి తీసుకెళ్లారు. అంటే సిటీ ఔట్ ఆఫ్ ద గేట్ అంటే సిటీ వెలుపలికి తీసుకెళ్ళి అక్కడ గొల్గొతా అనే ప్రదేశంలో ఆయనను సిలువ వేయడం జరిగింది. గొల్గొతా అంటే స్కల్ అనే మీనింగ్ ఏముంటుంది? ఔట్‌సైడ్ ఆఫ్ ద సిటీ. అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 13 అధ్యాయం 12 వచనంలో చూసుకుంటే, యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. సో, గవిని వెలుపట అంటే దీస్ ఆర్ ఆల్ రిజెక్టెడ్ పీపుల్. ఎవరైతే తీర్పు పొందుతారో, వారికి పనిష్మెంట్ ఎవరికైతే ఉంటదో, క్రాస్ మీద ఎవరైతే వేలాడాలో వాళ్ళందరికీ సిటీ లోపల పనిష్మెంట్ జరగదు. సిటీ అవతల అంటే గవిని వెలుపట అంటే కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ ద సిటీ. అక్కడంటే రిజెక్టెడ్ లాగా. అక్కడికి వెళ్లి గొల్గొతా కొండ మీద సిలువ వేయడం జరిగింది. అన్యాయంగా తీర్పు నొందినాడు. అయితే న్యాయంగా తనకు తీర్పు పొందలేదు. అన్యాయంగా తీర్పు పొందాడు. అయితే ఇక్కడ శ్రమ పొందడానికి యేసుక్రీస్తు వెలుపటికి రావడం జరిగింది. అంటే ఏంటంటే పాత నిబంధనలో చూసుకుంటే లా ప్రకారము రక్తముని లోపటికి తీసుకెళ్ళేసి తర్వాత బయట ఆ మాంసముని బయట ఆహ్, మొత్తము దాన్ని కాల్చివేస్తారనమాట. అంటే రిజెంబ్లింగ్‌గా పాత నిబంధన ప్రకారం చూసుకుంటే ఎలా అయితే ఆహ్, పాత నిబంధనలో వారు రక్త ప్రోక్షణకు చేసి ప్రతి సంవత్సరం వారు ఎలా పాపక్షమాపణ నిమిత్తం వారు చేస్తారో, దానికి రిజెంబుల్‌గా యేసుక్రీస్తు కూడా గవిని వెలుపట మన కోసం శ్రమ పొందినట్టుగా చూస్తాం. అయితే క్షమించే గుణము. ఇక్కడ మెయిన్‌గా మనం ఫోకస్ చేసే వర్డ్ ఏంటంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు. అంటే వాళ్ళని క్షమించుము అనే అనే ఒక పాయింట్ మీద ఆయన స్ట్రెస్ చేస్తున్నాడు. క్షమించాలి అనంటే ఫస్ట్ థింగ్ మనకేం కావాలి? ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు మనందరిని ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు కాబట్టి, అందరం చేసే ప్రతి పాపమును ఆయన మీద తీసుకున్నాడు కాబట్టి, ఆయన క్షమించమని అలా అడుగుతున్నాడు. అయితే అని అడగడం యేసుక్రీస్తు ఆ టైంలో అసలు ఈజీ కాదు. ఎందుకంటే హి వాస్ బీటెన్ అప్. ఎంతో గాయపరిచినారు. ఎంతో శ్రమ అదసలు ఎట్లా అంటే మనము మామూలుగా కొంచెం కోసుకుంటేనే ఎంతో బ్లడ్ వస్తేనే తట్టుకోలేం కదా! ఆ పెయిన్‌ని తట్టుకోలేం. ఒకవేళ అది కాస్డ్ బై సంబడి అనంటే ఇంక వాళ్ళ మీద హేట్రెడ్ ఎక్కువ పెరిగిపోతది కదా! అలాంటిది ఆయన చుట్టూ సైనికులందరూ చేరి ఇంకా నాట్ ఓన్లీ అంటే ఫిజికల్‌గా కొట్టడమే కాకుండా ఇంకా దూషిస్తున్నారనమాట. "నువ్వు నిజంగా దేవుడివైతే అక్కడి నుంచి దిగిరా, నిన్ను నువ్వు సేవ్ చేసుకో" అని చెప్పి ఇన్సల్ట్స్‌ని చేస్తా ఉన్నారు. అయితే మాట వలన కూడా ఎంతో గాయమవుతుంది కదా! సో, ఆయన యేసుక్రీస్తు ఆ టైంలో అక్కడ చూపించింది మెయిన్ ఏంటంటే క్షమించే గుణము. సో, మనము ఎలా క్షమించగలుగుతాం? ఫస్ట్ మనకి
ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనేది యేసుక్రీస్తుకి ఎలా ప్రేమ ఉందో, తండ్రి ఎలా మనల్ని ప్రేమిస్తున్నాడో, అటువంటి ప్రేమ మనం కలిగి ఉంటే ఇతరులను క్షమించగలుగుతాం. సో, అందరి కొరకు ఒకటేసారి యేసుక్రీస్తు వీరిని క్షమించుము అంటే అక్కడున్న ప్రజల కోసమే కాదు. ఆ వచనము ఆ యొక్క వర్డ్ పలికిందేంటంటే లోకం అంతటి కొరకు. అంటే మనము కూడా ప్రతిదినం ఆయన్ని ఏదో ఒక రీతిగా సిలువ వేస్తా ఉంటాం. అంటే ప్రతి దినము కూడా ఆయనను మరలా మరలా సిలువకు కొట్టిన వారంగా ఉంటాం. దేవుని నుంచి వ్యతిరేకంగా పోయిన ప్రతిసారి మనము ఆయనను సిలువకు కొట్టిన వారంగా ఉంటాం. సో, అందుకని వన్స్ ఫర్ ఆల్ అట్ వన్స్ ఏం చేస్తున్నాడంటే అందరిని క్షమించమని కోరుతున్నాడనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనిషిని ఒకవేళ మనం పూర్తిగా ప్రేమించకపోతే మనకు క్షమాపణ అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ క్షమించము అని ఒకవేళ అవతల వాళ్ళు అడిగినా కానీ లోపల గాయం అనేది మానకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ వేరే వాళ్ళు మనల్ని చాలా హింసించారు, లేదంటే దూషించారు, మాట చేత గాయపరిచారనుకోండి, అది క్షమాపణ అనేది మనకంత ఈజీ కాదు. బట్ యేసుక్రీస్తు ఇక్కడ చూపించేది, ఇక్కడ రిజెంబుల్ చేసేది ఏంటంటే, మనము ఆయనలాగా ప్రేమించగలిగితే, ఆయనలాగా మనము క్షమించగలుగుతాం. అయితే శ్రమ పెట్టిన వారిని క్షమించడం చాలా కష్టం. ఎందుకంటే ఆహ్, ఇంతగనమా? ఇంత చేస్తారా నా కోసం? ఇంత బాధ పెడతారా? నేనెట్లా క్షమించగలుగుతాను? వాళ్ళకి కూడా సేమ్ జరుగుతాయి కానీ వాళ్ళకర్థమవుతది. అలా మనుషులం మనం ఆలోచిస్తాం కదా! కానీ యేసుక్రీస్తు ఇక్కడ మనకు చూపించేదేంటంటే, కంప్లీట్‌గా ఫర్‌గివ్‌నెస్ చేయడం. అంటే హృదయంలో కూడా ఇంత కూడా మచ్చ కూడా మనకు ఉండకుండా కంప్లీట్‌గా ఫర్‌గివ్ చేయడం. అంటే క్షమించేయడము మనకు నేర్పిస్తున్నాడు. అయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి? తండ్రి అని మొరపెట్టుకుంటున్నాడు. అంటే తండ్రికి, ఆయనకు మధ్యలో ఉన్న ప్రేమ. అంటే కాలింగ్ హిమ్ ఫాదర్. సో, మనము తండ్రి, అబ్బా! ఫాదర్ అని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు మన కొరకు మూలుగులతోటి ప్రార్థిస్తున్నట్టుగా గూడా మనం గమనిస్తాం కదా! సో, మనకు చేత కాదు. చాలా సార్లు మనము హృదయంలో ఏదో పెట్టుకొని, బాధ పెట్టుకొని ప్రార్థించడం అంటే చాలా సార్లు అవ్వదు. కానీ ఎప్పుడైతే మనం నిజంగా క్షమాపణ యేసుక్రీస్తులాగా క్షమించగలుగుతామో, మన యొక్క హృదయము దేవునితోటి కంప్లీట్‌గా ఈక్వల్‌గా కనెక్ట్ అవుతుంది. ఈక్వల్ థాట్స్ ఉంటాయి. సో, అప్పుడు మనకు దేవునితోని సత్సంబంధము పెరుగుతా ఉంటుంది. అయితే ఇక్కడ వాట్ జీసస్ వాంట్ టు షో ఇక్కడేంటంటే హి వాస్ లవ్డ్ బై గాడ్. అండ్ ద సేమ్ వే మనం కూడా తండ్రి చేత మనమందరము ప్రేమించబడిన వారము. అందుకే యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించి ఆయనను అలాంటి శ్రమల గుండా పంపించడానికి రీజన్ ఏంటంటే బికాజ్ ఫాదర్ లవ్డ్ అస్. ఇన్ ద సేమ్ వే జీసస్ ఆల్సో లవ్డ్ బై ఫాదర్. సో, ఏదైతే తండ్రి ఆయనను ప్రేమిస్తున్నాడో అలాగే మనల్ని కూడా సేమ్ ప్రేమిస్తున్నాడు. సో, అలాంటి తండ్రితోటి ఆ కనెక్టివిటీ మనకు దూరం కాకుండా ఉండాలంటే, మనకు మధ్యలో వారధిగా దేవుడు మధ్యలో నిలబడి ఆయన మన మనతోని, మన ద్వారా, మన కొరకు ఆయన చనిపోవడం జరిగింది. ఎందుకంటే, మనము కూడా ఆయనలో, ఆయన యొక్క సిలువలో మనం పాలిభాగస్తులము. అక్కడ ఉంటుంది కదా! వాక్యంలో ఉంటుంది. మనం కూడా ఆయన చేత సిలువలో శ్రమ పొంది అంటే మనము కూడా ఆయనలోకి మన పాపములన్నిటిని ఒప్పుకున్నప్పుడు వి వర్ ఆల్సో రిజరెక్టెడ్ బై హిమ్. ఎప్పుడైతే మనం పాపంలో ఒప్పుకుంటామో ఆయన యొక్క సిలువలో అన్నీ కడుగబడిపోతాయి. అలాగే మనకు కూడా హీలింగ్ వస్తుంది. మనకు కూడా అన్నిటి నుంచి విముక్త కలుగుతుంది. ఏదైతే చెడు తలంపులు, చెడు ఆలోచనలు, ఏదైతే పాపము మన జీవితంలో రూల్ చేస్తుందో ఆ రూల్‌ని మొత్తము తీసేసి యేసుక్రీస్తు మన యొక్క హృదయంలోనికి వచ్చి మన మన యొక్క జీవితంని రూల్ చేయడం మనం చూస్తాం. ఎప్పుడైతే మనం సబ్మిట్ చేసుకుంటామో. అయితే ఇక్కడ క్షమించడం అనేది మనకెలా నేర్పిస్తున్నాడంటే, యేసుక్రీస్తు ఇంకొకటి ఏం చేస్తున్నాడంటే, తండ్రి యొక్క చిత్తమును నెరవేరుస్తున్నాడు. సెకండ్ పాయింట్ వచ్చేసి తండ్రి యొక్క చిత్తం నెరవేరుస్తున్నాడు. అంటే అది అంతకుముందు గెత్సెమనెలో చూసుకుంటే, "అయ్యా! ఇది నా దగ్గర నుంచి తీసివేయి నీ చిత్తమైతే" అని అడుగుతాడు. అంటే హి ఈస్ థింకింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పెయిన్‌ఫుల్. యెస్. కానీ ఆయన యొక్క చిత్తంని నెరవేర్చడానికి శాయశక్తులా మొత్తం శక్తిని తెచ్చుకొని, ఆయన మొత్తం రెడీ అయినట్టుగా చూస్తాం. ఎందుకంటే హి లవ్స్ అస్ సో మచ్. ఆయన యొక్క ప్రేమను మన యొక్క ఆ యొక్క సిలువలో మన కోసం చూపించాడు. దేవునికి కూడా ఇష్టమైంది ఆయనని హింసించడం. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ లోకంలో నశించడము తండ్రి చిత్తము కాదు. అందుకని ఆ తండ్రి చిత్తముని నెరవేర్చుట కొరకు ఆయన బలియాగం అవ్వడానికి రెడీ అయినాడు. అయితే ఇక్కడ జీసస్ వాంట్స్ టు ఫుల్‌ఫిల్ ఫాదర్స్ విల్. అయితే నెక్స్ట్ చూసుకుంటే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని అంటాడు. వీరేం చేస్తున్నారో వారికి తెలీదా? వారికి నిజంగా తెలియదా? మనం కూడా తప్పులు చేసేటప్పుడు మనకు నిజంగా తెలీదా? కానీ మనకు ఒక హ్మ్.
ఆ కాన్షియస్‌నెస్ ఉన్నా కానీ చాలా సార్లు తప్పులు ఈజీగా చేయడం అవుతది. తెలిసి చేస్తాం, తెలియక చేస్తాం, అమాయకంగా చేస్తాము, ఇన్నోసెంట్‌గా చేస్తాం అని అనుకుంటాం. కానీ చాలా సార్లు ఒక సెన్స్ మనకు తెలుస్తుంది థట్ వి ఆర్ డూయింగ్ రాంగ్. అక్కడ కూడా వారికి అలా అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారని వారికి ఒక కాన్షియస్‌నెస్ ఉన్నా కానీ వాళ్ళు లా ప్రకారం చేస్తున్నాం, లేకపోతే వాళ్ళు చేసేది కరెక్ట్ అనే దృష్టిలో వారు చేస్తున్నారు. సో, అందుకని యేసుక్రీస్తు అక్కడ ఏమంటున్నాడంటే వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. అంటే ఇలా అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారని వారికి తెలియదు. ఇలా నన్ను నిందిస్తున్నారు, దూషిస్తున్నారు అంటే దే వర్ కవర్డ్ బై ద అంటే వాళ్ళ యొక్క కండ్లు మూసుకొని పోయినట్టు. ఇప్పుడు సపోజ్ మనకు ఎగ్జాంపుల్ చూసుకుంటే పాల్‌గా మారక ముందు ఏం చేశాడు? ఆయన అందరిని శిక్షిస్తున్నాడు. అందరిని ఆహ్, దూషిస్తున్నాడు. వాళ్ళని చంపేయడం కోసము ఆయన ఇంకా మంచిగా వాళ్ళ అథారిటీ నుంచి అన్ని లేఖలు తెచ్చుకొని మరి హి వాస్ కిల్లింగ్ ఎవ్రీబడీ. ఎందుకు? ఆయన ఎటువంటి ఉద్దేశంలో ఉన్నాడంటే హి ఈస్ థింకింగ్ థట్ హి ఈస్ డూయింగ్ రైట్. నేను కరెక్ట్ చేస్తున్నాను అనే దృష్టిలోనే పోతూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా ఆన్ ద వే మార్గమధ్యంలో ఆయన ఆహ్, దేవుని ద్వారా దర్శించబడ్డాడో, ఆ టైంలో ఆయన కండ్లు మొత్తం మూసుకొని పోతాయి. ఆ వెలుగును చూసిన తర్వాత. ఎప్పుడైతే అననీయాస్ ఎళ్ళేసి ప్రార్థన చేస్తాడో, అక్కడొకటి గొప్ప మిరకిల్ జరిగినట్టుగా అనిపిస్తుంది. ఏంటంటే, ఆయన యొక్క కండ్ల పొరలు ఊడిపడినట్టుగా గమనిస్తాం. అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనము ఈ పాపం చేస్తున్నామో, లేకపోతే దూషిస్తున్నామో, వేరే వారిని అన్యాయంగా తీర్పు తీస్తున్నామో, లేకపోతే ఇవన్నీ కంప్లీట్ సిన్ అనేది ఎలా కనిపిస్తుందంటే, మనం ఒక పొరలు అంటే కండ్లకి ముసుగులాగా ఉంటుంది. సో, ఈ ముసుగుని దేవుడు తీసేస్తున్నాడు. ఎలా? ఎప్పుడైతే క్షమిస్తున్నాడో, అక్కడ కూడా ఏమనంటాడు? పాల్‌కి ఏమంటాడు? "నువ్వు హింసిస్తున్న దేవుడిని నేనని" చెప్తాడు కదా! సో, అలాగే మనము తప్పులు చేసేటప్పుడు మన కండ్లు మూసుకొనుంటాయి. సో, అంటే ఈవెన్ దో మన ఐస్ ఓపెన్ ఉన్నా కానీ ఒక పొరలాగా మనకు అడ్డంగా కనిపిస్తుంది. సో, ఈ పొరలను దేవుడు తీసేయడానికి గొప్ప వర్డ్ ఏంటంటే, "తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు." సో, తెలిసి తెలియకుండా చేసినా కానీ, ఏ తప్పులైనా కానీ, అన్ని మిస్టేక్స్‌ని, అన్ని పాపములను దేవుడు ఒక్క మాటతో క్షమించమని అడుగుతున్నాడు. సో, మనము అసలు ఇంకెంత వర్తీ కాదు అసలు. వి ఆర్ నాట్ ఎట్ ఆల్ వర్తీ టు రిసీవ్ హిస్ సాల్వేషన్. కానీ మన కొరకు అంత శిక్షను అనుభవించి, ఒక్కటే మాట చెప్తున్నాడు. ఏంటంటే, "తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు." ఇంకేం కావాలండి మనకు? వి జస్ట్ హావ్ టు సరెండర్ అవర్ సెల్ఫ్ కదా! సో, ఇక్కడ చూసుకుంటే ఆయన తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి యొక్క ప్రేమను చూపిస్తున్నాడు. అంతేకాకుండా తండ్రి యొక్క చిత్తంని నెరవేరుస్తున్నారు. ఒక తల్లి ఇప్పుడు సపోజ్ ఎవరన్నా పిల్లలు తప్పు చేశారనుకోండి, వేరే వాళ్ళొచ్చి ఇంకా వాళ్ళని ఏమన్నా అంటే పిల్లల్ని ఏమన్నా అంటున్నప్పుడు తల్లి ఏం చేస్తది? నా కొడుకు ఏం చేయలేదు అలా. అట్లా సపోర్ట్ చేస్తా ఉంటది కదా! సో, సేమ్ అలాగే ఒక తల్లికున్న ప్రేమ అక్కడ కూడా మనం గమనించొచ్చు. వీళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. బట్ వాళ్ళని క్షమించమని అంటే డిఫెండ్ చేస్తున్నాడనమాట. యేసుక్రీస్తు అక్కడ చేసిన పనేంటంటే డిఫెండ్ చేస్తున్నాడు. హి వాంట్స్ టు షో ద లవ్ వాట్ ఫాదర్ హాస్ టువర్డ్స్ హిమ్. సో, ద సేమ్ వే ఫాదర్ ఎలా ప్రేమిస్తున్నాడో ఆయన కూడా అదే ప్రేమను ఆయన చూపిస్తున్నాడు. అయితే ఆ! ఇప్పుడు ఒక్కొక్కరికి అక్కడున్న ప్రదేశంలో ఉన్న వారి కొరకే కాదు ఈ ప్రార్థన ప్రార్థించిందేంటంటే, ప్రతి ఒక్కరిలో ఒక రక్షణ కొరకు ఆయన అక్కడ ప్రార్థించినట్టుగా మనం గమనిస్తాం. అందరి యొక్క రక్షణార్థ నిమిత్తమై అక్కడ క్షమాపణ అడుగుతున్నాడు. అయితే మనకు ఒక్కొక్కసారి ఎవరన్నా తప్పు కానీ, నింద కానీ మన మీద వేసినప్పుడు ఆహ్, ఏమవుతుంది? ఆ గాయము ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా తప్పు చేయలేదు. బట్ వేరే వాళ్ళు నీ వల్ల నాకిలా అయింది అని ఒక నింద వేశారనుకోండి. అప్పుడేమనిపిస్తది? అది చాలా గాయం అనిపిస్తది. ఆ మాట మనకు ఎంతో గాయం అనిపిస్తది. కానీ ఆ గాయం మనకు హృదయంలో ఉండిపోద్ది. నేను చెయ్యని తప్పుకు నన్నెందుకిలా మాట్లాడుతున్నారు? నన్నెందుకిలా నిందిస్తున్నారు? ఇన్ ద సేమ్ వే జీసస్ కూడా సఫర్ అయ్యారు కదా! అలా. సో, ఆ గాయము ఎప్పుడైతే ఆ గాయం అలా ఉంటుందో, ఆ గాయం ఉన్నా కానీ మనం ఎప్పుడైతే వేరే వారిని క్షమిస్తామో అంటే ఇట్స్ ఓకే. యూ ఆర్ ఫర్‌గివెన్. ఐయామ్ ఫర్‌గివింగ్ యూ అని ఎప్పుడైతే నిజంగా మన నోటి ద్వారా మనం చెప్తామో, ఆ గాయం వెంటనే మానినట్టుగా మనం గమనించం. ఎందుకంటే, ఆ గాయం అట్లుంటది. బట్ అక్కడ గాయంని
తీసివేయకపోయినా కానీ మనం ఆ ఫర్‌గివ్‌నెస్ అంటే ఆ బిటర్‌నెస్ ఏదైతే ఉందో, ఆ ఫీలింగ్ ఆఫ్ బిటర్‌నెస్, ఆ గిల్టీ ఫీలింగ్ ఏదైతే ఉందో దానిని తీసేయగలుగుతాం. అంటే జీసస్ కూడా ఆన్ ద క్రాస్ ఆ మాట పలికినప్పుడు ఆయన గాయం లేని ఇమ్మీడియేట్‌గా హీల్ అయిపోలే, లేకపోతే మొత్తం హీల్ అయిపోయి, లేకపోతే కంప్లీట్‌గా నార్మల్ అయిపోయి క్షమించమని అడగలేదు. హి ఈస్ స్టిల్ విత్ ద వుండ్స్. ఆయన యొక్క గాయములు ఆయనకు కలిగి ఉన్నాయి. కానీ క్షమించు అనే అంటే అంత గట్స్ కావాలి. క్షమించడానికి ఏం కావాలంటే మనకొక ప్రేమ అంత కంప్లీట్ లవ్ అనేది మనకు కావాలి. సో ఆయన కొట్టబడ్డాడు. ఇంకా చీల్చబడ్డాడు. చెప్పాలంటే ఆ ప్లేస్ మొత్తం ఒకవేళ బ్లడ్ స్మెల్లే వస్తుండొచ్చు. అంతగా ఆయనని హింసించారు, దూషించారు. ఇంకా స్పిట్ చేశారు మొఖం మీద కదా! ఇంకా అలా తల మీద ఆయన యొక్క కిరీటం పెట్టారు. సో, ఇన్ని జరుగుతున్నా కానీ అంటే బాడీలో ఇంత పెయిన్‌ని క్రియేట్ చేస్తున్నా కానీ ఆయన ఎలా అంత రక్తసిక్తమై కూడా ఎలా ఆయన క్షమించగలిగాడు. సో, ఆ యొక్క మాటలో చాలా దాగి ఉంది. ఏంటంటే ప్రతి ఒక్కరూ మ మొత్తం రక్షణ పొందుకోవాలి. లోకం మొత్తం రక్షణ పొందుకోవాలి. అంతేకాకుండా క్లీన్ హార్ట్స్ తోటి అందరము యేసుక్రీస్తు యొక్క రక్షణను పొందుకొని తండ్రితోని మనకు సరియైన సంబంధం రావాలి అనేది ఒక ఎయిమ్ తోటి యేసుక్రీస్తు ఆ యొక్క టైంలో ఆ గాయములున్నను క్షమించమని అడుగుతున్నాడు. అయితే ఎవ్వరు కూడా నశించడం యేసుక్రీస్తు యొక్క ఉద్దేశ్యం కాదు. అందుకని తండ్రి యొక్క చిత్తము అంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించేలాగా కాకుండా అంటే నశించు దానిని వెదకి రక్షించుటకు ఈ లోకంలోకొచ్చాడని వాక్యం రాసుంటుంది. కాబట్టి ఆ నశించే యొక్క ఎవ్వరు ఏ ఆత్మ అయినా నశించడానికే దారి తీస్తది. ఎందుకంటే ఈ సిన్ అనేది ఈ యొక్క రూల్ చేస్తా ఉంటది. ఈ యొక్క హోల్ వరల్డ్‌లో. కానీ ఆ నశించే దానిని వెదకి రక్షించడం కోసం ఆయన మన కోసం వచ్చాడు. సో, ఇప్పుడు మనం చూసుకుంటే గాయములున్నాయి, నాకు నింద ఉంది, నేను ఫర్‌గివ్ చేయలేను. వేరే వాళ్ళని హౌ కెన్ ఐ ఫర్‌గివ్ అనంటే లేదు. మనకు తండ్రి నేర్పించిన అంటే జీసస్ ఎప్పుడైతే డిసైపుల్స్‌కి నేర్పించాడో మీరు ప్రార్థన చేయనప్పుడల్లా ప్రతిసారి ఏం చేయమన్నాడు? మీరు నా యొక్క పాపములు క్షమించబడాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇతరులను క్షమించాలి. అంటే మనం ఒకవేళ వేరే వారిని క్షమించలేకపోతే మన యొక్క పాపములు గూడా క్షమించబడవు. సో, ఇట్స్ అ టై. మనం ఒకవేళ వేరే వారిని క్షమించలేకపోతే మనము కూడా మన పాపముల చేత అలానే ఉండిపోతాం. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఫర్‌గివెన్. సో, మనం ఎప్పుడు కూడా గాయం ఉన్నను కూడా నింద ఉన్నను కూడా మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఫర్గివ్ చేసేసేయాలి. అంటే క్షమించేసేయాలి. యేసుక్రీస్తు ఎలాగైతే మాదిరిగా మనకు కనిపించారో అలానే ఫర్గివ్ చేయాలి. ఫర్గివ్‌నెస్ డజంట్ మీన్ దట్ అబ్సెన్స్ ఆఫ్ పెయిన్ ఆర్ వూండ్. బట్ ఫర్గివ్‌నెస్ ఈస్ ద ఇరేజర్ ఆఫ్ బిటర్‌నెస్ అండ్ గిల్ట్. సో, ఫర్గివ్‌నెస్ ఈస్ ద ఇరేజర్ ఆఫ్ బిటర్‌నెస్. సో, ఎప్పుడైతే మన నోటి ద్వారా కంప్లీట్‌గా ఫర్గివ్ చేసేస్తున్నా ఇట్స్ ఓకే. ఐ ఫర్‌గివ్ యూ అని ఎప్పుడైతే అంటామో నిజంగా మన యొక్క మనశ్శాంతి, ఆ పీస్ అనేది మనం చూడగలుగుతాం. సో, యేసుక్రీస్తు వలె మనం క్షమాపణ గుణం కలిగి ఉండాలి. సో, యేసుక్రీస్తులాగా మనం అలా క్షమాపణ గుణం కలిగి ఉండాలి అంటే మనకు మత్తయిలో కూడా బియాటిట్యూడ్స్‌లో రాసి ఉంటుంది. మాథ్యూ 5:11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సో, మనం ఏం చేయకపోయినా ఒకవేళ నిజంగా మనం ఏం చేయకపోయినను అవమానం పొందుతున్నాం అనుకోండి, నిందను పొందుతున్నాం. యేసుక్రీస్తు కొరకు నిజంగా మనం ఒకవేళ అవమానములు, నిందలు ఒకవేళ ఇంకా హింసించబడడం అలా జరిగితే మనం నిజంగా ధన్యులమండి. ఎందుకంటే యేసుక్రీస్తు ఎలాగైతే అలా నిందను పొందుకున్నారో అలాంటి పొజిషన్‌ని మనకిస్తున్నాడు. సో, మనము ఆహ్, ఎవరైనా ఏదైనా అన్నప్పుడు, లేకపోతే ఎవరైనా అన్నప్పుడు వెంటనే మాట అనడం కాదు. మనం కొంచెం జ్ఞానం కలిగి నడుచుకుంటే మనము దేవుని యొక్క క్షమాపణ వారికిచ్చిన వారమవుతాం. అంతే కాకుండా ఎప్పుడైతే మనం క్షమాపణ నిజంగా చూపించగలుగుతామో, అవతల మనిషి కూడా అరే! నేనింత చేసినా కానీ ఎలా క్షమించగలిగాడు ఇతను? ఎలా ఇంత ప్రేమ ఎలా ఉంది? సో, దేర్ ఈస్ ఎ రీజన్ అక్కడ వారికి సాల్వేషన్ వచ్చే మనం క్రియేట్ చేసిన వారం అవుతాం. సో, మనము యేసుక్రీస్తు యొక్క క్షమాపణను ఎలా తీసుకోవాలంటే మనము ఆయనలాగా క్షమించే గుణమును మనం కలిగి ఉండాలి. సో, అలా మనము క్షమించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. అంతేకాకుండా ఆయన యొక్క క్షమాపణ
క్షమాపణ మనం పొందుకొనిన వారం కనుక అదే క్షమాపణను ఇతరులకు కూడా ఇచ్చేవారంగా ఉండాలి. మనం ఎప్పుడైతే గ్రడ్జ్ కానీ అన్‌ఫర్‌గివ్‌నెస్ మన హృదయంలో ఉంటదో, మనకు దేవునికి ఆ సంబంధం, ఆ కనెక్టివిటీ అనేది ఉండదు. అందుకని మనము ఎప్పుడు కూడా క్లీన్ హార్ట్‌గా ఉండాలి. ఎప్పుడైతే మనం క్షమించుతామో, అలాగే మన యొక్క పాపములు క్షమించబడతాయి. సో, పరలోకమందున మా తండ్రి మనము ప్రతిదినం ప్రార్థనలో గుర్తు చేసుకుంటాం కదా! సో, డైలీ ప్రేయర్‌లో మనం అందుకే అది ఆ మాట చాలా ఇంపార్టెంట్ కాబట్టే అందులో మనకు ప్రతిదినం చేయమని చెప్పాడు. ఏమనంటే, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఇతరులను క్షమించమంటున్నాడు. సో, మనం క్షమించడం అనేది ఈజీ టాస్క్ కాకపోయినను కొంచెం ఒక స్టెప్ ముందుకు వేయాలి. వి షుడ్ టేక్ స్టెప్ ఫార్వర్డ్. సో, దానికి యేసుక్రీస్తు మన యొక్క ఎగ్జాంపుల్‌గా ఉన్నారు కాబట్టి వి విల్ టేక్ హిమ్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్. మనము అలాగే ప్రార్థిద్దాం. మనం కూడా అలాంటి క్షమాగుణమును కలిగి ఉండడానికి. ప్రార్థిద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయమును మాకిచ్చినందుకు వందనములు, స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, నీ యొక్క క్షమాగుణమును మాకు నేర్పించావు తండ్రి. నాయనా నువ్వు గాయములను పొందుకున్నను, నాయన నిందను పొందినను, అవమానం పొందుకున్నను ప్రభ. ఎటువంటి క్షమాపణను మీరు ఆ సమయంలో చూపించగలిగారో ప్రభ. అలా మేమందరం ఉండడానికి నాయన మాకు ఆ క్షమాగుణంని నేర్పించండి తండ్రి. నాయన అది క్షమాగుణం అనేది చాలా కష్టం అనిపించొచ్చు ప్రభ. గాయం కలిగినప్పుడు అది కష్టం అనిపించొచ్చు. కానీ ప్రభ, నాయన చూస్తున్న బిడ్డలందరిలో ప్రభా ఎవరైతే నిజంగా ప్రభా మరి ఇతరులను క్షమించాలని అనుకుంటున్నారో ప్రభా ఆ గట్స్‌ని, ఆ ప్రేమను ప్రభా నింపండి ప్రభా మరి తండ్రి. క్షమించిన తర్వాత వచ్చే ఆ యొక్క పీస్‌ని ప్రభా, ఆ పీస్‌తోనే ప్రభా మరి తండ్రి ఆ యొక్క శాంతి సమాధానముని మిమ్మల్ని రూల్ చేయాలి అని చెప్తున్నారు కొలస్సీలో రాసిన పత్రికలో ప్రభా మరి తండ్రి. అలాగే నాయన శాంతి సమాధానం ప్రభా మేమందరము నెలకొల్పునట్లు ప్రభా మరి తండ్రి. నాయన నీ యొక్క క్షమాపణను మేము పొందుకొని ఉన్నందుకు ప్రభా, నువ్వు చేసిన గొప్ప కార్యంని బట్టి ప్రభా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. నీ యొక్క రక్షణ సువార్త ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్కరికి ప్రభా, ప్రతి ఒక్క చెవిలో పడాలని ప్రభా నాయన మీరు చేసిన ఆ గొప్ప కార్యము ప్రభా, మీ యొక్క ఆ రక్షణ సువార్త ప్రభా మేమందరం కూడా నాయన చేయడానికి ప్రభా ఈ యొక్క మాట ద్వారా ప్రభా మేము నేర్చుకున్న ఆ యొక్క గొప్ప వర్డ్‌ని బట్టి ప్రభా నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీ చేతికి అప్పగించుకుంటూ వారి యొక్క అవసరతలను తీరుస్తారని, ఎవరైతే ప్రభా నిజంగా బాధపడుతున్నారో, ఎవరైతే నిజంగా నిందలు, అవమానాలను పొందుకొని ఉన్నారో ప్రభా వారందరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అక్కడే కూర్చోకుండా ప్రభా ఇతరులను క్షమించి ప్రభా ఇతరులను నాయన ప్రేమించే బిడ్డలుగా ఉండేలాగా మమ్మల్ని అందరినీ చేస్తారని నమ్ముతున్నాం ప్రభా. నాయన ఇంకెవరైతే నాయన సిక్‌నెస్‌తో బాధపడుతున్నారో వారందరినీ నీ చేతికి అప్పగించుకున్నాం తండ్రి. నీ యొక్క రక్తము ద్వారా, నీ యొక్క నాయన దెబ్బల ద్వారా స్వస్థత కలిగింది అని చెప్తున్నావు తండ్రి. సో, అలాగే ప్రభా ఎవరైతే ప్రభా నిజంగా బాధపడుతున్నారో వారందరినీ నాయన నీ చేతికి అప్పగించుకుంటూ, ఈ యొక్క సమయంనంతటిని మీరు మాకిచ్చినందుకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.